ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనిషి యొక్క జీవితం ఎటుంది చూసారా? మనిషి యొక్క స్వభావం ఎటుంది చూసారా? తెలుసా మీకు? మనిషి యొక్క స్వభావము ఎటుంది చూసారా? తన్ను తాను తగ్గించకుండా అందరికీ నేను తెలియాలి అని చెప్పి ఒక మనిషి యొక్క జీవితమే నాశనం చేసేది. అది కాకుండా ఆయన ఈ లోకంలోనే లేకుండా చేసేసాడు. చూసారా? ఆయన ఈ లోకంలోనే లేకుండా చేసేస్తాడు, ఈ భూమి మీద లేకుండానే చేసేసాడు. మనిషి యొక్క జీవితం అట్లుంది. మీకు అందరికి తెలిసిందే, రీసెంట్గా జరిగిన కేరళలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. అమ్మాయి ఏం చేసింది? సెక్షువల్ హరాస్మెంట్ చేసిందని చెప్పి వీడియో తీసి పోస్ట్ చేసింది. అది ఒకటే రోజులా 1 మిలియన్ దాకా వెళ్ళిపోయిందంట. చూసారా? ఇప్పుడు తీసి పెట్టేశారు, ఓకే, కానీ ఆ మనిషి యొక్క జీవితం స్పాయిల్ అయినట్టు కదా. ఆయన తప్పు చేయకుండానే తప్పు చేసినట్టు ఆమె ఏం చేసింది? వీడియో తీసి పెట్టింది. చూసారా? ఇప్పుడు ఆ మనిషి లోకంలోనే లేకుండా అయిపోయాడు, భూమి మీదనే లేకుండా అయిపోయాడు. ఓకేనా? ఆ మనిషి ఏదైతే చనిపోయాడో ఆ రోజు ఆయన బర్త్డే అంట. చూస్తారా? బర్త్డే రోజే ఆయన ఒక మరణం అనేది చూసిండు ఆయన. మనిషి యొక్క జీవితం చూస్తారా? క్రైస్తవులుగా మనం ఉన్నాం. మనం ఏం చేయాలంటే మన యొక్క బాధ్యతని మనం ఏం చేయాలి? ఆయన మనకిచ్చిన బాధ్యతని మనము కొనసాగించాలి. ఏం బాధ్యత? 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. దాన్ని చూస్తే ఏముంటుందంటే, ఫస్ట్ యూ ప్రే ఫర్ ఆల్ పీపుల్ అని ఏమంటుంది? ఫస్ట్ యూ ప్రే ఫర్ ఆల్ పీపుల్ అంటే ఏంది? మన దేశం గురించి నుంచే ప్రార్థన చేయని చెప్తుంటుంది. క్రైస్తవులుగా ఉన్న మనము, మనకి దేవుడిచ్చిన బాధ్యత అది. మన ఈ లోకానికి ఏం చేయాలి? ఈ దేశం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈ దేశం ఎట్లా వెళ్ళిపోతుంది, ప్రజలు ఎక్కడ పోతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అనేది మనం ఏం చేయాలి? ఆలోచించి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ కాకుండా మీరు ఏం చేయండి అంటే, ప్రార్థన ఏం చేయండి? గట్టిగా ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేయండి. అదేనా? 1 దెస్సలోనికలు 5వ అధ్యాయం 17వ వచనం. 1 దెస్సలోనికలు 5వ అధ్యాయం 17వ వచనం ఏముంటుందంటే, నెవర్ స్టాప్ ప్రేయింగ్ అని ఉంటుంది. ప్రార్థన చేయడం విడిచిపెట్టకండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. అర్థమవుతుందా? మన దేశం కోసం ప్రార్థన చేస్తూనే ఉండండి. మన దేశంలో యవనస్తుల కోసం ఏం చేయాలి? ప్రార్థన. ఓకేనా? చేస్తాను, నేను నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నాను. ఇంకొకసారి ఇతని సిచ్యువేషన్ జరగకుండా మనం ప్రార్థన చేద్దాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.